ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ, యోగా థెరపిస్ట్. ఈనాటి ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కుండలిని జాగృత మరియు కుండలిని ప్రాణాయామ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కుండలిని అనగానే చాలామంది కూడా దీని గురించి వినే ఉంటారు. అయితే ఏంటి ఈ కుండలిని జాగృతం చేయడం, దీనివల్ల కలిగేటువంటి అసలు ఉపయోగాలేంటో తెలుసుకుందాము. కుండలిని అంటే ఇది మనిషి శరీరంలో ఉన్నటువంటి మెయిన్ 6 చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 6 చక్రాస్లో డౌన్ చక్ర మూలాధార చక్ర. ఈ మూలాధార చక్ర స్పైన్కి దిగువన ఉంటుంది. ఇది యానస్కి 2 ఇంచెస్ల వెనక ఉంటూ జననేంద్రియాలకి 2 ఇంచెస్ ముందుగా కరెక్ట్గా లొకేట్ అయి ఉన్నటువంటి చక్ర మూలాధార చక్ర. ఈ యొక్క మూలాధార చక్రం అనేది రెడ్ కలర్ వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ చక్రానికి కొంచెం పై కింద మనం చూస్తే ఈ కుండలిని అక్కడ జాగృతమై ఉంటుంది. ఈ యొక్క కుండలిని అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, నాడీ కేంద్రాలని మనం చక్రాస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నాడీ కేంద్రాలు మనిషి శరీరంలో 72,000 ఛానల్స్ లాగా ఉంటాయి. ఈ యొక్క ఛానల్స్ ఎప్పుడైతే కనుక యాక్టివేట్ చేస్తామో అవి శక్తిని పుంజుకొని మనిషి శరీరంలోనూ మరియు మనిషి యొక్క ఆలోచనలోనూ అద్భుతమైనటువంటి మార్పుల్ని తీసుకొని వస్తూ ఉంటాయి. ఇవి మనం 72,000 నాడుల కింద మరియు 84,84,8484 నాడీస్ కింద కూడా చెప్పుకుంటారు. ఈ యొక్క నాడీస్ మన యొక్క శరీరంలో లైక్ ఎగ్జాంపుల్గా కరెంట్ తీగలో ఉన్నటువంటి వైర్స్ చూస్తే సన్నగా ఏ విధంగా చుట్టులుగా ఉంటాయో అలాగే చక్రాస్ దగ్గర కూడా ఈ యొక్క ఛానలైజ్ యాక్టివేట్ చేసుకునేటువంటి శక్తి కేంద్రాలు అనేవి చుట్టులుగా చుట్టుకుని ఉన్నటువంటి శక్తి కేంద్రాలు ఇవి. మరియు ఒక ముడుచుకుపోయినటువంటి ఒక మొగ్గలాగా అనుకోండి, ఒడిలిపోయి ఉన్నటువంటి స్థితిలో అవి ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ప్రాణ సాధనలు చేయటం వలన, మంత్ర సాధనలు చేయటం వలన, యోగ సాధనలు చేయటం వలన వీటిల్ని మనం జాగృతం అనేది చేసుకోవచ్చు. అలాగే మనిషి ఈ యొక్క కుండల్ని జాగృతం చేసుకోవడానికి కంపల్సరీ కూడా తను చేసేటువంటి ఆహార జీవన శైలిలో ఎన్నో మార్పుల్ని చేసుకుంటూ మాత్రమే ఈ శక్తిని మనం యాక్టివేట్ అనేది చేసుకోగలం. కుండలిని శక్తి అనేది మనిషి శరీరంలో మూలాధార చక్రానికి పైన ఇలా రౌండ్గా ఒక 8 సర్కిల్స్తో కూడుకుని ఉన్నటువంటి చక్రం వలె ఉంటుంది. ఈ యొక్క చక్రం ఎప్పుడైతే యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామో ఈ చక్రం ఒక నాగపాము కనుక చూస్తే చుట్టుకుని ఏ విధంగా పడుకుని ఉంటుందో సేమ్ అదే విధంగా మనిషి శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి నాడీస్ అన్నీ కూడా చుట్టుకుని ఒక నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నాగపాము వలె, మన్ను తిన్న నాగపాము అని చెప్తాం కదా, అంటే అది చాలా గాఢమైన నిద్రలో ఉండేటువంటి శక్తి. ఆ శక్తి రూపంలో ఇక్కడ మనకి దర్శనం అనేది ఇస్తుంది. ఈ శక్తిని ఎప్పుడైతే మనం జాగృతం చేసే ప్రయత్నం చేస్తామో నిదానంగా ఆ యొక్క శక్తి కదలికలు అనేవి జరుగుతాయి. ఈ కదలికలు జరిగినప్పుడు మనిషిలో ఒక విధమైనటువంటి ప్రకంపనలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా బాడీ మనది కాస్త వైబ్రేట్ అవుతున్నట్టు, ఒక శక్తిని పుంజుకుంటున్నట్టు, ఒక కాంతి అనేది మన శరీరంలో ప్రవహిస్తున్నట్టుగా కూడా మనం భావన చెందొచ్చు. ఈ యొక్క శక్తి ఇంకాస్తంత జాగృతమయ్యే కొందికి నాగపాము పడగ విప్పినట్టుగా ఈ యొక్క ఎనర్జీ సిస్టమ్ అనేది ఒక పాము వలె పైకి రావడం జరుగుతుంది. ఈ యొక్క స్థితి వరకు కనుక మనిషి చేరుకున్నట్లయితే మన యొక్క శరీరంలో చీమలు పాకుతున్నట్టుగా కలిగేటువంటి ప్రకంపనలు కూడా మనకి ఎగ్జాంపుల్గా చెప్తారు. కొంతమందికి ఈ యొక్క లయ ప్రాణాయామ, కుండలిని ప్రాణాయామ అధికంగా చేయటం వలన గంటలు మోగుతున్నట్టుగా ఒక శబ్దం అనేది కూడా వినిపిస్తుంది. ఇలా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ మనం బాడీలో మనం
చూడవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి ధ్వనుల ద్వారా కూడా మనం ఈ యొక్క చక్ర యాక్టివేట్ అయినట్టుగా కూడా మనం గమనించొచ్చు. ఇక్కడ జాగృతం అనేది ఎలా జరుగుతుంది అంటే, నాగపాము పడగ విప్పుకుని 2 సిస్టమ్స్ కింద, అంటే ఇక్కడ పురుష్ మరియు స్త్రీ శక్తులు 2 కలిపి 2 నాగపాములు, జంట నాగపాములు మెలవేసుకుంటే, పెనవేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక శక్తి అనేది చాలా స్పీడ్‌గా చక్ర టు చక్ర, అంటే మూలధార నుంచి ఇవి ప్రయాణం సాగించి అది స్వాదిష్టాన చక్రం పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ స్వాదిష్టాన చక్ర అనేది మళ్ళా యాక్టివ్ అవ్వడం వలన మరియు నెక్స్ట్ చక్రానికి తొందరగా మన యొక్క జర్నీ అనేది వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా జరిగినటువంటి జర్నీ ఈ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాస్‌ని దాటుకొని సహస్రధార చక్ర వరకు ఎగ్జాంపుల్‌గా ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక సూది మొన ప్రకాశం కనుక మన యొక్క స్పైన్‌లో స్టార్ట్ అయ్యి, ఒక చిన్న సూది మొన ప్రకాశం అనేది స్పైనల్ కార్డ్ నుంచి పైకి మేరుదండం నుంచి అన్ని చక్రాస్ నుంచి వెళ్తూ పై వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ, ఇవి విశ్వంలో ఉన్నటువంటి శక్తితో కలిసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతమై ఈ యొక్క పాములు మెలవేసుకున్నట్టుగా పైకి ప్రయాణం అనేది వెళుతూ ఉంటుంది. సహస్రధార చక్ర దగ్గర మాడు భాగంలో ఇది సన్ననైనటువంటి ఒక ప్రకాశం ద్వారా కాంతి బిందువు అనేది విశ్వంలోకి వెళ్తుంది. దీన్ని మోక్ష స్థితి అంటారు. చాలామంది సాధువులు, చాలామంది యోగ సాధకులు కోరుకున్నటువంటి స్థితే ఈ యొక్క మోక్ష స్థితి. ఈ మోక్ష స్థితికి వెళ్ళడం వలన మనిషి ఎంతో జ్ఞాన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో శరీరం అంతా కూడా ఎంతో తేజోవంతంగా, ప్రకాశవంతంగా వెళ్ళేటువంటి స్థితి జరుగుతుంది. కాబట్టి కుండలిని జాగృతానికి యోగ శాస్త్రంలోను మరియు యోగ తంత్ర శాస్త్రంలోను, శ్రీ విద్యా విపాసనలోను మనకి ఇంత అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగించారు. విద్యను మనం అందిస్తున్నారు. విద్యను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. కుండలిని జాగృతాన్ని లయ జాగృతం అని కూడా చెప్తారు. కానీ చాలామంది ఇక్కడ చేసేటువంటి మిస్టేక్, కుండలిని జాగృతం దగ్గర ఎవరికి వాళ్ళు తెలిసినటువంటి విద్యని అభ్యసిస్తున్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సాధన. మనిషి యొక్క శరీరంలో ఎంతో శక్తిని నింపేటువంటి సాధన. మనిషి యొక్క మానసికమైనటువంటి సాధనలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ. కాబట్టి ఈ యొక్క శక్తిని మనం గురువు యొక్క పరంపరలో తీసుకోవడం వలన మాత్రమే మనం ఎంతో తొందరగా ఈ యొక్క శక్తిని మనం మన యొక్క శరీరంలో యాక్టివేట్ చేసుకుని, గురు సమక్షంలో కనుక ఈ విద్యను మనం నేర్చుకోవడం ద్వారా త్వరగా మనం ఈ యొక్క శిక్షణని నేర్చుకోవచ్చు. ఈ విద్యని అభ్యసించి దీనిలో ఉన్నటువంటి అన్ని విధాలైనటువంటి ఉపయోగాలను కూడా మనం పొందవచ్చు. సో ఈ యొక్క కుండలిని జాగృతానికి సంబంధించినటువంటి విషయాల్ని మీరు ఇంకాస్తంత తెలుసుకోవాలి అనుకుంటున్నా, కుండలిని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ గురువు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క దృష్టిని మీరు పెట్టుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనిషి కుండలిని జాగృతం చేయాలి అనుకుంటే తనలో ఉన్నటువంటి నిద్రా స్థితిని తను వదులుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మద్యపానాన్ని, ధూమపానాన్ని తీసుకోకూడదు. అలాగే మనిషి సంభోగాల విషయంలో కూడా చాలా జాగ్రత్తల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. యోగ విద్యల్లో యమ నియమాల్ని పాటిస్తూ వెళ్ళినప్పుడే ఈ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క శక్తి కేంద్రాలకి సంబంధించినటువంటి యోగాసనాస్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.